హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ ఈ డ్రెస్ కటింగ్ అయితే నేను పోస్ట్ చేశాను కదా, అందరు కూడా చూశారు. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అనమాట. స్టిచ్చింగ్ వీడియోలో కూడా నేను నెక్ మోడల్ ఒక్కటి సెపరేట్గా స్టిచ్ చేసి చూపించాను. ఆ వీడియో దీనికన్నా ముందే ఉంది, అది చూడకపోయి ఉంటే చూడండి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. నెక్ స్టిచ్ చేసిన తర్వాత నేను దీన్ని క్యాన్వాస్ పెట్టి తిప్పాను అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పైకి తీస్తే క్యాన్వాస్ పోర్షన్ అనేది లోపల నుంచి కనబడుతుంది. దాన్ని మనం లైనింగ్కి అటాచ్ చేస్తున్నాం అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పొటిక్ ఫినిషింగ్ ఉంటుంది. తర్వాత మనం చేతి పని చేసుకోవాల్సిన పని ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్ మోడల్ స్టిచ్ చేయడం అయితే దీనికన్నా ముందు ఉంది. తప్పకుండా అది మీరు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను క్యాన్వాస్ని లోపల నుంచి లైనింగ్కి ఎలా అతకాలనేది డీటెయిల్గా చూపించాను. అండ్ నెక్ కూడా ఎలా తిప్పాను అనేది ముందు వీడియోలో ఉంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్కి అటాచ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎగ్జాక్ట్ తీసుకున్నాము, లైనింగ్ని ఎక్స్ట్రా తీసుకున్నాము. నేను కటింగ్లోనే చెప్పాను మీకు ఆల్రెడీ. మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడైతే మన బాడీ పార్ట్ లెంగ్త్ ఉంటుందో 14 ఇంచెస్ అనమాట, అక్కడ వరకు మాత్రమే జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అంబ్రెల్లా టాప్ కాబట్టి మిగిలినంతా కూడా లైనింగ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా జాయిన్ చేస్తాం. అది అందరికీ తెలుసు కదా. నేనైతే అది ఎలాగా అనేది నేను సైడ్స్ జాయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఏ డ్రెస్ అయినానండి మనకి ఇవైతే చిన్నవి అయితే ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. నెక్ తిప్పడము, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అతుక్కోవడము, ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవడం, అది ఏ నెక్ అనేది మీ ఇష్టము. అవి చేంజ్ అవుతాయి తప్పితే మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ అలానే ఉంటుంది. సో ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి కిందకి మనం ఫ్లేర్కి ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకున్నాం కదా, అది ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను నేను. అది ఎక్కడి నుంచి అంటే బాడీ పార్ట్ మనం 14 ఇంచెస్ అని చెప్పుకున్నాం కదా, అక్కడ వరకు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాను కదా. సో అక్కడి నుంచి మనకి ఫ్లేర్ పీస్ అనేది కొంచెం లూజ్ వచ్చే క్రాస్ పీస్ అనేది అతుకుతాం అనమాట. సో నేను ఇక్కడ ఎక్కడ వరకు జాయిన్ చేయాలనేది ముందే మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి ఎలాగో మనకి ఖర్చు 2 ఇంచెస్ కాబట్టి అలా మార్క్ చేసుకున్నాను. సో చూసారు కదా, మీకు అర్థమైంది కదా. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి మనము జాయిన్ చేయాలి. సో కింద నుంచి జాయిన్ చేసిన అక్కడ వరకు మాత్రమే వస్తుందన్నమాట. సో ఈ పీస్ ఉంది కదా, దీన్ని క్రాస్గా పెట్టుకొని మంచి వైపు కలిసేలాగా, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది రివర్స్ పెట్టాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన, అప్పుడు మంచి కలిసి వస్తాయి అన్నమాట. సో అక్కడి నుంచి మనము ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే అతకాలి. ఎందుకంటే లైనింగ్ విడిగా ఉండాలి కాబట్టి అనమాట. సో ఎగ్జాక్ట్ కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని అలాగా పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదండి, క్రాస్ తీసేస్తాం. ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియోలో కూడా చెప్పాను, కటింగ్ వీడియోలో కూడా చెప్పాను. కటింగ్ వీడియో కూడా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి కటింగ్ వీడియో చూసేయండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అండి. స్టిచ్చింగ్ అంటే చాలా కష్టం అనుకుంటూ ఉంటారు, మ్యాక్సిమం అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. బట్ చాలా సింపుల్ అనమాట. ఈ మధ్యకాలంలో అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకుని కుట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా చాలా సింపుల్గా అర్థమయ్యే ప్రాసెస్ని చూస్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. చాలామంది యూట్యూబర్స్ చెప్తున్నారు కదా, ఎవరికి నచ్చిన ప్రాసెస్ ఎవరు బాగా చెప్తే వాళ్ళ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు, అంటే మీకు నచ్చిన దాన్ని బట్టి. చూసారా, ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను జాయిన్ చేశాను కదండి 2 సైడ్స్. సేమ్ అదేవిధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలనేది చూసి మార్క్ చేసుకొని మనం ఇలా క్రాస్గా పెట్టి జాయిన్ చేసుకోవాలి.
క్రాస్‌గానే జాయిన్ చేసుకోవాలండి. అక్కడ షేప్ ఉంది కదా అని ఆ షేప్‌లో జాయిన్ చేసుకుంటే మనకి అక్కడ కొంచెం బుడగల అదే కొంచెం ఎత్తుగా వస్తుందనమాట. అక్కడ షేప్ ఎలా ఉన్నా క్రాస్‌గానే జాయిన్ చేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా వస్తుంది. ఆ తర్వాత ఎక్స్‌ట్రా పీస్‌ని కట్ చేసేయొచ్చు. నేను డీటెయిల్‌గానే చెప్తున్నానండి. మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దట్ నాకు కూడా ఇంకా ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలనేది నేను కూడా చూసుకుంటాను. చేంజ్ చేసుకుంటాను. మీకేమనిపించిందనేదైతే నాకు చెప్తేనే కదా తెలుస్తుంది. అందుకననమాట. అందుకే నేను చెప్పేది ఒకటే అండి ఎప్పుడు కూడా. అసలు స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో బాగా అర్థమవుతుంది. సో, అదే విధంగా ఈ సైడ్ గూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలని చెప్పేసి నేను జాయిన్ చేసేసి చూపిస్తే మీకు అర్థం కాదు కదండీ! అందుకే డీటెయిల్‌గా మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ప్రతీదీ కూడా మనం ఇప్పుడు జాయిన్ చేసాము ఆ పీస్. సేమ్ ఒక స్టిచ్‌తో వదిలేయకుండా ప్రతీదీ మనం ఎక్కడెక్కడైతే జాయింట్స్ వేస్తామో అవన్నీ కూడా డబుల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఈ టిప్ ఇది మాత్రం మర్చిపోయారంటే డ్రెస్ అనేది లైఫ్ ఉండదనమాట. డబుల్ స్టిచ్ అంటే రెండో కుట్టు అనేది చాలా అవసరము. అది షోల్డర్స్ జాయింట్స్ కావచ్చు, ఇలాంటి జాయింట్స్ కావచ్చు ఏదైనా అనమాట. ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకొని రెండో కుట్టు అనేది వేస్తున్నాననమాట. సో, ఇలా అయితే కంప్లీట్ అయిందండి ఫ్రంట్ పార్ట్. నేను చెప్పాను కదా మీకు కొంచెం తక్కువయిందనమాట అక్కడ. అక్కడ క్రాస్ అనేది తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి కూడా 2 పార్ట్స్ జాయిన్ చేసేసా. 2 ఫ్లేర్ పీసెస్ అనమాట. సో, మీరు చూస్తున్నట్టుగా క్రాస్ అనేది అలా కట్ చేసేసా. లైనింగ్ కూడా తీసేసుకోవాలి క్రాస్. సో, ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది చెప్తున్నానండి. ఫ్రంట్ నెక్ అనేది నేను ముందు వీడియోలో చెప్పానన్నాను కదా! ఇప్పుడు బ్యాక్ నెక్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ నెక్ కొలతలు ఎలా తీసుకోవాలనేది కటింగ్ వీడియోలో చెప్పాను. సో, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చూడండి 2.5 ఇంచుల వెడల్పనమాట. తర్వాత 3 ఇంచెస్ అనేది డౌన్ తీసుకున్నాను. రౌండ్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత మనం 1/2 ఇంచ్ అనేది కిందకి వదిలేసుకొని అంటే గ్యాప్ ఉంచుకోవాలి. అక్కడి నుంచి 6 ఇంచెస్‌కి మళ్ళీ కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ 6 ఇంచెస్ కూడా 2½ వెడల్పు ఇచ్చుకోవాలండి. లేదంటే ఎక్కువ బ్రాడ్ అయిపోతది మళ్ళీ. అక్కడి నుంచి మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి ఇలా క్రాస్‌గా పెట్టుకొని లైన్ డ్రా చేసుకున్నారంటే ఒక ట్రయాంగిల్ షేప్‌లా వస్తదనమాట. నేనైతే 6 ఇంచెస్ డీప్ తీసుకున్నాను కదండీ! మళ్ళీ ఇంకో 1/2 ఇంచ్ పైకనేది మార్క్ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకైనా మంచిది మళ్ళీ డీప్ ఎక్కువైపోతే వేయలేం కదా అని. అలా మీ ఇష్టమండి. ఎంత డీప్ వేసుకోగలరనుకుంటే అంత వేసుకోవచ్చు. మరీ కొంచెము అంత బాగోదనుకుంటే తక్కువ పెట్టుకోవాలనమాట. చూసారు కదా! ఇప్పుడైతే నేను ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే కటింగ్ చేసేస్తున్నాను. సో, మనం నెక్ ఎప్పుడు కూడా కంప్లీట్‌గా ఓపెన్ చేసేయకూడదండి. చిన్నది స్క్వేర్ పైన కొంచెం ఉంచాను కదా! ఒక 1/2 ఇంచ్ అలా ఉంచుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి బ్రాడ్ అవ్వకుండా ఉంటదనమాట సాగిపోకుండా నెక్. సో, ఇలా తీసుకున్నాం కదా! దీన్ని మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలనమాట. ఇలా పెట్టుకున్నాం కదా! మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఉంచుకొని ఫోల్డింగ్‌కి ఐరన్ చేసేసుకున్నామంటే నీట్‌గా చాలా వస్తది. సో, ఇలా మనం అదే విధంగా మనం దాన్ని క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో అది ఇలా మనకి పైకి కనపడాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కిందుంటుందనమాట. అలాగే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా కింద ఉంటుంది. మనం సెంటర్‌లోకి ఇలా నెక్‌ని ప్లేస్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలనమాట. నేను చాలా డీటెయిల్డ్‌గా అర్థమయ్యేలా చూపిస్తున్నానండి. సో, మీరు స్కిప్ చేయకుండా చూసారంటే బాగా అర్థమవుతుంది. ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌తో మొత్తం అంతా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ రౌండ్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసుకొని ట్రయాంగిల్ చుట్టూ మళ్ళీ తిరిగి మళ్ళీ రౌండ్ చుట్టూ వచ్చేయాలన్నమాట. వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి. జాగ్రత్తగా నీడిల్ అనేది పైకి తీయకుండా అంటే బయటకు తీసేయకుండా
స్టిచ్ చేయాలి. లేదంటే కొంచెం అక్కడ ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నీడిల్ అనేది బయటికి తీయకూడదు. సో ఇలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ థ్రెడ్‌ని మర్చిపోయాను. మీకు వీడియో క్లిప్‌లో చూపించలేదు. అది కూడా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఎలా రెడీ చేసుకున్నామో అలాగే రెడీ చేసేసానండి. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా! సో దీన్ని మనము షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాము ఇప్పుడు. షోల్డర్స్ జాయిన్ చేసేయాలి. ఒకదానిపైన ఒకటి పెట్టేసి. షోల్డర్స్‌కి కూడా అండి డబుల్ స్టిచ్ అయితే అసలు మర్చిపోవద్దు మీరు. డబుల్ స్టిచ్ వేసుకుంటేనే మనకి బాగుంటుంది. లేదంటే వెంటనే కుట్లు ఊడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అసలు మర్చిపోవద్దు. అండ్ స్టార్టింగ్ లాస్ట్‌లో కూడా రఫ్ తీయాలి. ఖచ్చితంగా తీయాలండి. సో ఇలా అయితే షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా! ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. హ్యాండ్ ఇలా మనం కట్ చేసుకున్నాం కదండీ! హ్యాండ్ ఇలా రైట్‌గా అంటే కరెక్ట్‌గా పెట్టుకొని లైనింగ్‌ని పైన పెట్టుకోవాలి. హ్యాండ్ అనేది రివర్స్ లేదు. కరెక్ట్‌గా ఉంది మీరు చూసినట్టయితే. దీనిపైన లైనింగ్ సెంటర్ మార్క్ చేసుకుంటున్నాం. సెంటర్ 2 లైన్స్ కలిసేలాగా. సెంటర్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా! అవి కలిసేలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. పావు ఇంచో, హాఫ్ ఇంచో మీ ఇష్టం. ఖర్చు ఎక్కువ పెట్టుకునేలా అంటే ఎక్కువ. దీన్ని రివర్స్ చేసుకొని లైనింగ్ మీద స్టిచ్ వేస్తున్నానండి నేను. మళ్ళీ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ ఉంటే బాగుండదు కాబట్టి ఇలా వేస్తున్నాను. మీ ఇష్టం. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలా వేసుకుంటాం అనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం నీట్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట. రెడీమేడ్ స్టైల్‌లో అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత తిప్పేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి జాయిన్ చేసేస్తున్నాము. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి దీనికి కూడా. మన మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉండడం వల్ల నేను ఇలా తీసానన్నమాట. సో ఇప్పుడు మనం కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఎల్బో లెంగ్త్ హ్యాండ్ అండి. ప్లస్ మనకేంటంటే భుజం పైన కొంచెం కుచ్చు అనేది వస్తదనమాట బుట్టలాగా. సో ఆ మోడల్ అనమాట ఇది. మధ్యలో ఒక టక్ పెట్టుకొని మనం అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్‌కి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలి. మనం 3 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కాబట్టి బుట్ట కోసం. అలాగే ఇక్కడ చిన్న లోతు కూడా తీసేస్తున్నానండి నేను. ఎందుకంటే మళ్ళీ అది ఫ్రంట్‌కి బుట్ట అనేది ఎక్కువైపోతది అందుకు. సెంటర్ ఫోల్డింగ్ నుంచి మనము ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకోవాలి. ఇటు 3 అటు 3 వస్తాయండి అంతే. ఎందుకంటే మనం ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి అంతే వస్తాయన్నమాట. సెంటర్ ఒకటి అటు 3 ఇటు 3 లాగా వస్తాయన్నమాట. సో అటు నుంచి మళ్ళీ అటు కూడా పెట్టేస్తున్నాను. సో ఇలా మనము 2 హ్యాండ్స్‌ని రెడీ చేసుకోవాలి. లోత్ అనేది కరెక్ట్‌గా చూసుకోవాలండి. తప్పు తీసేయకూడదు. నేనైతే ఇది లోత్ తీసిన హ్యాండ్. ఇప్పుడు షోల్డర్ పైన లోత్ అనేది ఫ్రంట్‌కి వచ్చేలా పెట్టుకొని జాయిన్ చేస్తున్నాను. ముందు చూసుకోవాలండి సరిపోతుందా లేదా అనేది హ్యాండ్. దాన్ని బట్టి మనం జాయిన్ చేసుకోవచ్చు. లేదు డౌట్ ఉంది సరిపోదనుకుంటే గనక మిడిల్‌లోంచి జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసేటప్పుడే చూసుకోవాలండి హ్యాండ్ సరిపోతుందా లేదా అనేది. నాకైతే కొంచెం తక్కువ అవుతుందేమో అనిపించింది. అందుకే ఒక ఫ్రిల్‌ని అయితే ఓపెన్ చేసేసాను. సో ఆ విధంగా కూడా మనం ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఈ సైడ్ కూడా ఒక ఫ్రిల్ అనేది ఓపెన్ చేసేసాను. అప్పుడు మనకి హ్యాండ్ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ హ్యాండ్ తక్కువ అయితే కాకూడదండి. ఎందుకంటే మళ్ళీ పీసెస్ వేసుకోవాల్సి వస్తుంది. బాగోదన్నమాట. సో ముందే చూసుకొని ఈ బుట్ట చేతులు ఉన్నప్పుడు ఫ్రిల్ ఓపెన్ చేసుకుంటే అయిపోతుంది. సో నేను మళ్ళీ డబల్ స్టిచ్ అయితే చేస్తున్నానండి. ప్రతి పార్ట్‌కి కూడా ఏది జాయింట్ వేసినా మనం డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మీకైతే నేను వీడియో మొత్తం అర్థమయ్యేలాగే చూపిస్తున్నానండి అండ్ చెప్తున్నాను కూడా వివరంగా.
మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. సో 2 హ్యాండ్స్ కూడా నేను ఇదే విధంగా స్టిచ్ చేసేసాను. చూసారు కదండీ! 2 హ్యాండ్స్ జాయిన్ చేసేసాను. ఇప్పుడు సైడ్ స్టిచెస్ అనేది చెప్తాను నేను. సైడ్ స్టిచెస్ వేసుకోవడానికి ఇలా డ్రెస్‌ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని మీకు ముందు చెప్పినట్టుగా నేను 2 ఇంచెస్ అనేది నేను ఖర్చు తీసుకున్నాను కాబట్టి 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటూ హ్యాండ్ దగ్గర నుంచి లైన్ డ్రా చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా 2 ఇంచెసే ఉంటుందండి కరెక్ట్‌గా. మన స్టిచ్చింగ్ కరెక్ట్‌గా ఉంటే కటింగ్ కరెక్ట్‌గా ఉంటే స్టిచ్చింగ్ కూడా కరెక్ట్‌గానే వస్తది. నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు. ఆ 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ అనేది అలాగే ఉంది కాబట్టి 2 ఇంచెస్ కరెక్ట్‌గా ఉంది. చెక్ చేసుకున్నాను నేను. అలాగే మన బాడీ లెంగ్త్ 14 ఇంచెస్ వరకు మాత్రమే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. మిగిలిన కింద ఫ్యాబ్రిక్ మనము 2 కూడా సెపరేట్‌గా స్టిచ్ చేస్తాం. లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్. అందుకోసం అనమాట. ఇక్కడ కిందకొచ్చేసరికి 1 ½ ఇంచు, 1 ఇంచ్ తగ్గించేసాననమాట. సో, మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి రఫ్ తీసుకున్నాను స్టార్టింగ్ మీరు చూసారు కదా! అలా రఫ్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ జాయింట్స్ 2 కలుస్తున్నాయా లేదా అని చెక్ చేసుకొని కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. అప్పుడు అదే స్టిచ్ మీద అలా లైన్ వేసుకుంటూ అదే లైన్ మీద స్టిచ్ వేసుకుంటూ రావాలి. అండ్ మీరు కిందకొచ్చేటప్పటికి నేను చెప్తాను చూడండి. లైనింగులు 2 తప్పించేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి మాత్రం కుట్టు పడేలా చూడాలి. లోపల లైనింగ్ కింద ఒకటి ఉంటుంది లైనింగు. దాన్ని పైనున్న లైనింగ్‌ని పక్కకు తోసేయాలి. అప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 మిడిల్‌లో ఉంటాయి కదా! సో, వాటి మీద మాత్రం స్టిచ్ వేసుకుంటూ రావాలి కింద వరకు. మన టాప్ లెంగ్త్ వరకు కూడా. అండ్ లాస్ట్‌లో రఫ్ తీసుకోవాలి. సో, ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్‌ది వేసేసాము. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా జాయింట్ వేసే ముందు పక్కన ఒక 2 స్టిచెస్ అయితే వేస్తున్నాను నేను. ఎందుకంటే లూజ్ కావాలన్నప్పుడు కుట్లు తీసుకోవడానికన్నమాట. ఇక్కడైతే ఇక్కడికొచ్చేసరికి సేమ్ మనకి ఇందాకటి లైన్ మీద కలిసిపోవాలి. మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గరకొచ్చేసరికి సేమ్ అదే లైన్ మీద స్టిచ్ చేసుకొని బయటకొచ్చేయాలి. ఇక్కడ నేనైతే డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. సో, ఇలా 3 కుట్లు వేసుకున్నాం కదండీ! ఇంకా ఆ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్‌ని మనము ఇలా రివర్స్ చేయాలన్నమాట. వీడియోలో నేను మీకు క్లియర్‌గానే చూపిస్తున్నాను. ఇలా రివర్స్ చేయాలి. రివర్స్ చేసి కుట్టు వేయాలి. అందువల్ల ఏంటంటే ఖర్చు అనేది మనకి కనబడకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ కూడా వేసేయాలండి. సో, ఇంతే అనమాట. స్టిచ్చింగ్ వీడియో అయితే నేనైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొత్త వారు కూడా నేర్చుకుని కుట్టే అంత ఈజీగా నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపించాను. మీ అందరికీ అర్థమవుంది అనుకుంటున్నాను. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు అర్థమయ్యింది అనే నేను అనుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది కాబట్టి ఇంతవరకు వచ్చారనేది కూడా నాకు అనిపిస్తుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి. సో దట్ మీ కామెంట్సే నాకు మోటివేషన్ అనమాట. నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. సో దట్ నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాను. ఇక్కడైతే నేను కిందంతా కూడా ఫ్లేర్‌నంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అంతే అండి, కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ లుక్ అయితే చాలా పర్ఫెక్ట్ వచ్చింది. చాలా బాగుంది. వేసుకుంటే అవుట్లుక్ ఎలా ఉందనేది కూడా నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అది చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.